ఏపీలో ఎన్నికలైతే పూర్తయ్యాయి. ఎవరి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? కాన్ఫిడెన్స్తో కొంతమంది గొడవలకు దిగుతున్నారా, లేక ఓవర్ కాన్ఫిడెన్స్తో గొడవలకు దిగుతున్నారా, లేక కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోయి ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయా? రాజకీయ హింసకు దారితీసింది ఏపీ పోలింగ్ సందర్భంగా మొదలైన పొలిటికల్ వార్ ఏపీని ఓ కుదిపేసింది. ఏమైంది రాష్ట్రానికి అనుకునే స్థాయిలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఫలితాల తర్వాత అయినా పరిస్థితుల్లో మార్పు వస్తుందా అంటే అది డౌటే అనే మాటలు వినిపిస్తున్నాయి. ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఫలితాల కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఫలితాల తర్వాత ఏపీలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అనే ఆందోళన కూడా కొందరిలో వ్యక్తమవుతోంది. ఇందుకు అసలు కారణం పోలింగ్ తర్వాత చెలరేగిన ఘర్షణలు. ఎన్నికల సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో మొదలైన గొడవలు ఆ తరువాత మరింత తీవ్రంగా మారాయి. ముఖ్యంగా పల్నాడులో ఈ తరహా గొడవలు జరిగిన తీరు విస్మయానికి గురిచేసింది. తాడిపత్రి, తిరుపతి, ఇతర ప్రాంతాల్లోనూ హింసాత్మక ఘటనలు ఆందోళనకు గురిచేశాయి. సాధారణంగా పోలింగ్ రోజు సమస్యాత్మక ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు జరగడం సహజమే అయినా ఈ స్థాయిలో ఘర్షణలు జరగడం మాత్రం ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి. రాజకీయ విభేదాలే ఈ గొడవలకు కారణమనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వైసీపీ, టీడీపీలో ఎవరికి వారు తమ ప్రత్యర్థులే ఈ హింసకు కారణమని ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇవాళ పలనాడులో హింస జరగడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పురంధరేశ్వరి గారు. ఇక్కడ మార్పుల వల్లే ఇంత హింస జరిగిందని నేను మనవి చేస్తున్నాను. ఎంత ఆశ్చర్యం అండి! పోలింగ్ రోజున అలో లక్ష్మణ అని అల్లాడుతుంటే, తలలు పగిలిపోతుంటే పోలీసు దించుకోలేకపోయారు. హింసకు ఈసీనే బాధ్యత వహించాలని ప్రధాన పార్టీలు ఆరోపించాయి. ఏపీలోని ఈ రాజకీయ రణరంగంపై సీరియస్ అయిన ఎన్నికల సంఘం సీఎస్ డీజీపీని వివరణ కోరింది. ఈసీ ఆదేశాలతో హింసాత్మక ఘటనలు జరిగిన అనేక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అనేక సమస్యాత్మక ప్రాంతాలు పోలీస్ పహారాలోకి వెళ్లిపోయాయి. రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు సిట్ ఏర్పాటు చేసింది ఈసీ. త్వరలోనే ఉన్నతాధికారులకు సిట్ నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం. సిట్ నివేదిక తర్వాత కూడా చర్యలు ఎలా ఉంటాయి, దాని పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయో అనే చర్చ కూడా అప్పుడే మొదలైంది. ఎన్నికల సమయంలోనే ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడంతో ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అనే టెన్షన్ చాలా మందిలో కనిపిస్తోంది. ఏపీలో గెలుపుపై ఇటు వైసీపీ, అటు ఎన్డీఏ కూటమి ధీమాగా ఉన్నాయి. దీంతో ఫలితాలు వెలువడే రోజు ఆ తర్వాత ఏపీలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే దానిపై ఆసక్తి నెలకొంది. ఎన్నికల ఫలితాల తర్వాతైనా రాజకీయ వేడి తగ్గి రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడతాయా అనే చర్చ జరుగుతోంది. ఫలితాల తర్వాత కూడా పొలిటికల్ వార్ ఇదే రకంగా ఉంటే ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ కూడా కొనసాగుతోంది.